యా. సో ఇప్పుడు గ్రూప్ 2 యాజ్ వెల్ యాజ్ ద గ్రూప్ 1 రెండు కంబైన్డ్ ఎట్లా ప్రిపేర్ కావాలి అనేది నేను చెప్తాను. గ్రూప్ 2లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయండి? దెర్ ఆర్ 4 చాప్టర్స్. ఫస్ట్ చాప్టర్ ఏంటి? ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ సబ్ టాపిక్ రాస్తున్నాను నేను. ఫస్ట్ సబ్ టాపిక్ వచ్చేసి తెలంగాణ ఎకానమీ ఇన్ హైదరాబాద్ స్టేట్. ఇది ఓన్లీ గ్రూప్ 1కి మాత్రమే ఉంటుంది, గ్రూప్ 2కు ఉండదు. మరి ఓన్లీ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు కూడా హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చదవాల్సినటువంటి ఆస్కారం ఉంది. ఎందుకు ఉంది అని అంటే, మీరు తెలంగాణ మూమెంట్, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం చాప్టర్ కనుక చూస్తే దానిలో మీకు సాలార్జంగ్ రిఫార్మ్స్ ఉంటాయి. దాని తర్వాత అసఫ్ జాహీ వంశస్థుల యొక్క పాలన మొత్తాన్ని కూడా మనం చదవాలి. దాంట్లో భాగంగానే హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ రీజన్ యొక్క ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది, జనాభా ఎట్లుంది, అగ్రికల్చర్ ఎట్లుంది, ఇండస్ట్రీ ఎట్లుంది, సర్వీస్ సెక్టర్ ఎట్లా ఉంది అనేటటువంటి అన్ని అంశాలను మనం చదవాలి. ఇక్కడ తెలంగాణ మూమెంట్లో భాగంగా ఆ అంశాన్ని కనుక మీరు ఇక్కడ చదివితే తెలంగాణ మూమెంట్లో ఈ సబ్ టాపిక్ అయిపోతుంది, మీకు గ్రూప్ 1కి వస్తుంది. రెండోది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కలిసేటటువంటి దానికంటే ముందు హైదరాబాద్ యొక్క ఆర్థిక పరిస్థితి ఎట్లుంది, హైదరాబాద్ యొక్క ఆర్థిక వైభవం ఎట్లుంది, హైదరాబాద్ యొక్క ఇండస్ట్రియల్ పరిస్థితి ఎట్లుంది, అగ్రికల్చర్ పరిస్థితి ఎట్లుంది, అండ్ తెలంగాణ ప్రాంతంలో పండేటటువంటి పంటలు ఏంటి, ఇట్లాంటి అంశాలన్నిటిని కూడా మీరు కూలంకషంగా తెలుసుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 1883లో సాలార్జంగ్ రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్ చేయడానికంటే ముందు మొదటి 3 నిజాంలు బ్రిటిష్ వాళ్ళకు దాసోహం అయిపోయారు, తీవ్రమైనటువంటి అప్పులలో కూరుకున్నారు. అప్పుడు తెలంగాణ యొక్క ఆర్థిక పరిస్థితి, ముఖ్యంగా హైదరాబాద్ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఎందుకు దిగజారింది, దీన్ని కనుక మనం తెలుసుకుంటే సాలార్జంగ్ రిఫార్మ్స్ ఎందుకు వచ్చినాయి అనేటటువంటి అంశాన్ని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సాలార్జంగ్ రిఫార్మ్స్ తర్వాత హైదరాబాద్ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఎట్లా ఎగబాకింది అనేటటువంటి అంశాన్ని తెలుసుకోవచ్చు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం కలిసినప్పుడు ఎట్లా ఉంది అనేటటువంటి అంశాన్ని కూడా మనం కూలంకషంగా చర్చించవచ్చు. కాబట్టి హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ఆర్థిక పరిస్థితి గ్రూప్ 2 వాళ్ళైనా సరే, గ్రూప్ 1 వాళ్ళైనా సరే ఖచ్చితంగా చదవాల్సిందే. ఇక రెండో సబ్ టాపిక్ వచ్చేసి, దీంట్లోనే రెండో సబ్ టాపిక్ వచ్చేసి తెలంగాణ ఎకానమీ ఇన్ యునైటెడ్ ఏపీ. సో ఇంకా చెప్పాలి అని అంటే 1956 నుండి 2014 మధ్యలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉంది. మరి 1956 నుండి 2014 అంటే దాదాపుగా 60 సంవత్సరాల యొక్క ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవాలి అని అంటే ఎట్లా, మనకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ యొక్క అగ్రికల్చర్ ఎట్లుంది, ఇండస్ట్రియల్ సెక్టర్ ఎట్లుంది, సర్వీస్ సెక్టర్ ఎట్లుంది, హ్యూమన్ క్యాపిటల్ ఎట్లుంది, మన యొక్క రెవెన్యూ పరిస్థితి ఎట్లుంది, ఆంధ్ర ప్రాంతం యొక్క రెవెన్యూ పరిస్థితి ఎట్లుంది, ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎట్లున్నాయి, ఇట్లా మనం కొన్ని పాయింట్స్ పెట్టుకుంటాం. లైక్ 1956లో ఎట్లుంది, 1969లో ఎట్లుంది. ఎందుకంటే మనకు ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఎప్పుడున్నాయి, 1969లో ఉంటాయి. దాని తర్వాత 6 పాయింట్ ఫార్ములా తర్వాత ఉంటాయి. ఆ పర్టికులర్ పాయింట్స్ని మనం బేస్ చేసుకొని తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉంది అనేటటువంటి అంశాన్ని మనము అధ్యయనం చేస్తాం. అండ్ మళ్ళీ చెప్పాలి అని అంటే ఇది కూడా మనకు తెలంగాణ మూమెంట్లో భాగంగా ఉన్నటువంటి టాపిక్. ఖచ్చితంగా తెలంగాణ మూమెంట్లో 1991 తర్వాత రీఫార్మ్స్ తర్వాత తెలంగాణ పరిస్థితి ఎట్లుంది, దానికంటే ముందు ఎట్లుంది అనేటటువంటి అంశాలన్నీ కూడా మనం చదువుతాం. తర్వాత థర్డ్ సబ్ టాపిక్ వచ్చేసి డిప్రివియేషన్స్ అని చెప్పేసి అంటారండి. అంటే వివక్షలు. ఎక్కడెక్కడ వివక్ష ఉంది? తెలంగాణ ఉద్యమమే దీన్ని బేస్ చేసుకొని స్టార్ట్ అయింది. ఎక్కడెక్కడ? నీళ్ళల్లో వివక్ష, నీళ్ళ పంపకంలో వివక్ష, ఉద్యోగ నియామకాలలో వివక్ష, తర్వాత నిధులలో వివక్ష. సో ఇది గ్రూప్ 1కైనా గ్రూప్ 2కైనా, తెలంగాణ ఎకానమీ కోసమైనా, తెలంగాణ మూమెంట్ కోసమైనా, ఇంకా చెప్పాలి అంటే తెలంగాణ జాగ్రఫీలో కూడా ఈ పర్టికులర్ సబ్ టాపిక్ భాగం. సో డిప్రివియేషన్స్ కనుక చూసుకుంటే, డిప్రివియేషన్ ఇన్ వాటర్ షేరింగ్, డిప్రివియేషన్ ఇన్ ఎంప్లాయ్మెంట్, డిప్రివియేషన్ ఇన్ ది ఫండ్ షేరింగ్ మెకానిజం. దీంట్లో డిప్రివియేషన్స్ చదివేటటువంటి క్రమంలో ఈ పర్టికులర్ టాపిక్ తెలంగాణ మూమెంట్కి కూడా ఉపయోగపడేటటువంటి విధంగా దీన్ని మనం చదువుకోవాలి. అప్పుడు మళ్ళీ తెలంగాణ మూమెంట్ కోసం సపరేట్గా నీళ్ళల్లో జరిగినటువంటి అన్యాయాన్ని, నిధులలో జరిగినటువంటి అన్యాయాన్ని, ఉద్యోగాలలో జరిగినటువంటి అన్యాయాన్ని మళ్ళీ చదవాల్సినటువంటి ఆస్కారం ఉండదు. సో నీళ్ళల్లో జరిగినటువంటి అన్యాయాన్ని కనుక మనం చదవాలి అని అంటే మనకున్న ఈ 2
మేజర్ ఇంటర్ స్టేట్ రివర్స్, అంటే అంతర్రాష్ట్ర నదులు రెండు ఉన్నాయి, ఒకటి కృష్ణ, రెండు గోదావరి. సో కృష్ణా నదికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి సమాచారాన్ని మనం చదవాలి. అది ఎక్కడ పుడుతుంది, ఎంత దూరం ప్రయాణం అవుతుంది, తెలంగాణ యొక్క క్యాచ్మెంట్ ఏరియా ఎంత, ఆంధ్ర యొక్క క్యాచ్మెంట్ ఏరియా ఎంత, 1973 కంటే ముందు, అంటే బచావతి ట్రిబ్యునల్ తన నివేదికను ఇవ్వడానికంటే ముందు తెలంగాణ ఆంధ్రకు కృష్ణా నీళ్లను ఎట్లా పంచిరు, బచావతి ట్రిబ్యునల్ ఇచ్చిన తర్వాత నీళ్ళని ఎట్లా పంచిరు, ఈ పంచినటువంటి నీళ్లను తెలంగాణకు కేటాయించేటటువంటి క్రమంలో జరిగినటువంటి అన్యాయాలు ఏంటి. సో టీఎంసీ అంటే ఏంటి, క్యూసెక్లు అంటే ఏంటి, బ్యారేజ్ అంటే ఏంటి, రిజర్వాయర్ అంటే ఏంటి, డ్యామ్ అంటే ఏంటి, కెనాల్ అంటే ఏంటి, క్యాచ్మెంట్ ఏరియా అంటే ఏంటి, అసలు ట్రిబ్యునల్ అంటే ఏంటి, ట్రిబ్యునల్ ఒకసారి తీర్పిచ్చిన తర్వాత మళ్ళీ మనం సుప్రీంకోర్టుకి ఎందుకు పోతున్నాం, ఇట్లా అసలు నీళ్లను పంచేటటువంటి క్రమంలో ఫాలో అయ్యేటటువంటి రూల్స్ ఏంటి. తర్వాత విభజన చట్టంలో నీళ్ల పంపకం గురించి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్స్ వచ్చినాయి, ఆ రివర్ మేనేజ్మెంట్ బోర్డ్స్ యొక్క పాత్ర ఏంటి. దాని తర్వాత రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ఒక గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది, వాటి యొక్క పాత్ర ఏంటి, ఒకటే స్టేట్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఏంటి, తెలంగాణ ఆంధ్ర మధ్య ఉన్నటువంటి ఉమ్మడి ప్రాజెక్ట్స్ ఏంటి, ఈ అంశాలన్నీ కూడా మనం చదవాలి. రెండోది గోదావరి ట్రిబ్యునల్ మీద వేసినటువంటి బచావతి ట్రిబ్యునల్, గోదావరి యొక్క వాటర్ షేరింగ్ ఎట్లుంది. సో ఇప్పుడు ప్రస్తుతం కడుతున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు వరకు మనం గోదావరికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా చదవాలి. అట్లా ఒక్కొక్క కేటాయింపు, సపోజ్ మీరు ఆర్డిఎస్ తీసుకున్నా, తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టు తీసుకున్నా, శ్రీశైలం ప్రాజెక్టు తీసుకున్నా, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ తీసుకున్నా, పులిచింతల ప్రాజెక్టు తీసుకున్నా, వీటన్నిట్లలో తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం ఏంటి అనేది టీఎంసీలతో సహా మీరు స్ట్రింగెంట్ రూల్స్, అథెంటిక్ స్టాటిస్టిక్స్తో సహా ఇక్కడ చదవాలి. దాని తర్వాత ఉద్యోగ నియామకాలలో జరిగినటువంటి అన్యాయాలు ఏంటి. సో ఉద్యోగ నియామకాలలో జరిగినటువంటి అన్యాయాల గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ముల్కీ నుండి స్టార్ట్ చేయాలి. ముల్కీ నుండి స్టార్ట్ చేయాలి అని అంటే మనం 1867 బ్యాక్ వెళ్ళిపోవాలి. సో 1867 నుండి మొదలుకుంటే 1888 గెజెట్, దాని తర్వాత 1910లో వచ్చినటువంటి గెజెట్, 1919లో వచ్చినటువంటి గెజెట్, 1933లో వచ్చినటువంటి గెజెట్, దాని తర్వాత పెద్ద మనుషుల ఒప్పందంలో మనం ఏమేమి మాట్లాడుకున్నాం, ఎట్లాంటి ఒప్పందం జరిగింది ఉద్యోగాలకు సంబంధించి, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి, 1969లో ఎలాంటి ఉద్యమం జరిగింది ఉద్యోగాలకు సంబంధించి, కేఎం వాంచు కమిటీ ఏం చెప్పింది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏమున్నాయి, హైకోర్టు జడ్జిమెంట్స్ ఏమున్నాయి, జయాంధ్ర ఉద్యమం ఎందుకు వచ్చింది, దానికంటే ముందు అఖిలపక్ష సమావేశం ఏం చెప్పింది, జీవో నెంబర్ 36 ఏం చెప్తుంది, జీవో నెంబర్ 36ని వ్యతిరేకించడానికి ఆంధ్ర వాళ్ళు చేసినటువంటి కుట్రలేంటి, దాని తర్వాత 8 సూత్రాల పథకం, 5 సూత్రాల పథకం, చివరికి 6 సూత్రాల పథకం, ప్రెసిడెన్షియల్ ఆర్డర్, జోనల్ సిస్టమ్ తర్వాత ఎట్లాంటి అన్యాయాలు జరిగినాయి, జోనల్ సిస్టమ్ని ఎట్లా వయలేట్ చేసిరు, దాని తర్వాత ఆఫీసర్స్ కమిటీ, దాన్నే జయభారత్ రెడ్డి కమిటీ అని చెప్పేసి అంటాం. జయభారత్ రెడ్డి కమిటీ ఏం చెప్పింది, జయభారత్ రెడ్డి కమిటీని రివ్యూ చేయడానికి వచ్చినటువంటి సుందరేషన్ కమిటీ ఏం చెప్పింది, సుందరేషన్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 610 జీవో అంటే ఏంటి, 610 జీవోలో ఉన్నటువంటి 13 అంశాలు ఏంటి, గెస్టెడ్ అధికారులు ప్రతిపాదించినటువంటి అంశాలు ఏంటి, దాని తర్వాత 610 జీవోని అమలు చేయకపోయేసరికి గిర్గ్లాని కమిషన్ వచ్చింది. గిర్గ్లాని కమిషన్ ఏం చెప్పింది, ఎన్ని రకాలుగా తెలంగాణ ఉద్యోగాలను వాళ్ళు కొల్లగొట్టుకపోయారు, జోనల్ సిస్టాన్ని ఎట్లా వయలేట్ చేశారు, లోకల్ అంటే ఏంటి, నాన్ లోకల్ అంటే ఏంటి, ఓపెన్ కేటగిరీ అంటే ఏంటి, గెస్టెడ్ స్థాయి ఏంటి, నాన్ గెస్టెడ్ స్థాయి అంటే ఏంటి, ఎగ్జామ్షన్స్ ఏంటి, 14F అంటే ఏంటి, ఈ అంశాలన్నీ కూడా మనము ఉద్యోగాలలో జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి మనం లెక్కించాలి. చివరికి 14F మీద నిరసిస్తూ కేసీఆర్ గారు దీక్ష చేశారు కదా, అక్కడ దాకా మనం దీన్ని డిస్కస్ చేయాలి. ఇది లాస్ట్ నిధులకు సంబంధించినటువంటి అంశం. సో నిధులకు సంబంధించినటువంటి అంశం మనము తెలంగాణ ఆంధ్ర కలిసి పెద్ద మనుషుల ఒప్పందం స్టార్ట్ అయిన తర్వాత పెద్ద మనుషుల ఒప్పందం నుండి మనం స్టార్ట్ చేయాలి. పెద్ద మనుషుల ఒప్పందంలో రెవెన్యూ షేరింగ్ మెకానిజం ఎట్లుంది, ఇన్కమ్ షేరింగ్ మెకానిజం ఎట్లుంది, ఎక్స్పెండిచర్ మెకానిజం ఎట్లుంది, దాని తర్వాత 1969 మధ్యలో జరిగినటువంటి 1956 నుండి 1969 మధ్యలో జరిగినటువంటి అన్యాయాలు ఏంటి. సో దీని మీద లలిత్ కమిటీ వచ్చింది, తర్వాత వశిష్ఠ కమిటీ వచ్చింది, వశిష్ఠ భార్గవ్ కమిటీ వచ్చింది. ఈ రెండింటిని వ్యతిరేకిస్తూ తెలంగాణ రీజనల్ కమిటీ కూడా మరి ఒక నివేదికను తీసుకొచ్చింది. వీళ్ళు ముగ్గురు చెప్పినటువంటి అంశాలు ఏంటి. సో ఈ రకంగా నిధుల మీద తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాలు ఏంటి అనేది 1956 నుండి మొదలుకుంటే 2014 వరకు
మనం లెక్కించాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంది. సో ఇది తెలంగాణ ఉద్యమంలో చదువుతాం, తెలంగాణ ఎకానమీలో చదువుతాం, అండ్ తెలంగాణ జాగ్రఫీలో కూడా ఈ పర్టికులర్ సబ్ టాపిక్ చదువుతాం. తర్వాత ఇదే పర్టికులర్ దాంట్లో ఇంకొక సబ్ టాపిక్ వచ్చేసి అండర్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ, అంటే తెలంగాణ అల్ప అభివృద్ధి అని చెప్పేసి అనొచ్చు. సో తెలంగాణ ఎక్కడెక్కడ అల్ప అభివృద్ధి ఉంది, తెలంగాణ యొక్క పావర్టీ ఏముంది, తెలంగాణ యొక్క నిరక్షరాస్యత ఎట్లుంది, తెలంగాణ యొక్క ప్రాంతీయ అభివృద్ధిలో ఉన్నటువంటి అసమానతలు ఏంటి, తెలంగాణ యొక్క హెచ్డిఐ ఎట్లుంది, ఆంధ్ర యొక్క హెచ్డిఐ ఎట్లుంది, ఈ రకంగా తెలంగాణ ఎక్కడెక్కడ వెనుకబడి ఉన్నది అనేటటువంటి అంశాలన్నీ కూడా మనం ఈ అండర్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణలో భాగంగా చదువుతాం. తర్వాత లాస్ట్ పాయింట్ వచ్చేసి జిఎస్డిపి ట్రెండ్స్ ఆఫ్ తెలంగాణ. ఇది గ్రూప్ 2 వాళ్ళకి లేదు, గ్రూప్ 1 వాళ్ళకు ఉంది. కానీ తెలంగాణ యొక్క జిఎస్డిపి ట్రెండ్స్ తెలుసుకోవడం అనేది ఈవెన్ గ్రూప్ 4 రాస్తున్నటువంటి వ్యక్తులకు కూడా చాలా అవసరం. ఎందుకంటే ఇది ప్రస్తుతం తెలంగాణ యొక్క ఆర్థిక పరిస్థితిని ప్రతిబింబించేటటువంటి అంశం. కాబట్టి తెలంగాణ యొక్క గ్రోత్ ఎట్లుంది, తెలంగాణ యొక్క కాన్స్టెంట్ గ్రోత్ ఎట్లుంది, అంటే స్థిర ధరల వద్ద తెలంగాణ వృద్ధి ఎంతుంది, ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ వృద్ధి ఎంతుంది, తెలంగాణ యొక్క తలసరి ఆదాయం ఎట్లుంది, తెలంగాణ యొక్క అగ్రికల్చర్ పరిస్థితి ఎట్లుంది, ఇండస్ట్రియల్ పరిస్థితి ఎట్లుంది, సర్వీస్ సెక్టర్ పరిస్థితి ఎట్లుంది, తెలంగాణ హ్యూమన్ డెవలప్మెంట్లో ఏ ప్లేస్లో ఉంది అనేటటువంటి అంశాలన్నీ కూడా కనుక మనం డిస్కస్ చేస్తే దెన్ గ్రూప్ 2కు సంబంధించినటువంటి ఫస్ట్ చాప్టర్ అయిపోతుందండి. సో దీన్ని ఎక్కడి నుండి చదవాలి, దీనికి సోర్స్ ఏంటి అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. సో వాట్ ఈస్ ద సోర్స్, అసలు ఏ పర్టికులర్ టెక్స్ట్ బుక్ నుండి దీన్ని చదవాలి? దీంట్లో జిఎస్డిపి ట్రెండ్స్ ఇన్ తెలంగాణ అనేటటువంటి అంశం తప్ప మిగిలినటువంటి అన్ని సబ్ టాపిక్స్ కూడా మీరు తెలంగాణ మూమెంట్ అనేటటువంటి ఏదో ఒక టెక్స్ట్ బుక్ నుండి మీరు చదవాలి. ఏం టెక్స్ట్ బుక్ చదవాలనేది కూడా నేను మీకు లింకులో ఇస్తాను. సో తెలంగాణ మూమెంట్లో మీరు ఈ పర్టికులర్ అంశాలన్నీ కూడా చాలా కూలంకషంగా చదవచ్చు. దీంట్లో ఎకానమీకి ఎక్స్క్లూజివ్గా చదవాల్సినటువంటి అంశాలు ఏం లేవు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా తెలంగాణ ఉద్యమం మీద కనుక మీకు మంచి పట్టుంటే ఫస్ట్ చాప్టర్ని చాలా సక్సెస్ఫుల్గా మీరు కంప్లీట్ చేయొచ్చు. సో ఫస్ట్ చాప్టర్ అంతా కూడా తెలంగాణ ఉద్యమంతో ముడిపడి ఉన్నటువంటి చాప్టర్. తర్వాత సెకండ్ చాప్టర్ కనుక మనం వెళ్తే చాప్టర్ నెంబర్ 2. చాప్టర్ నెంబర్ 2 ఇన్ ద గ్రూప్ 2 అనేది ల్యాండ్ రిఫార్మ్స్కు సంబంధించినటువంటి అంశం. ల్యాండ్ రిఫార్మ్స్ అంటే భూ సంస్కరణలు అంటారు. సో ల్యాండ్ రిఫార్మ్స్ను మనం చదవాలి అని అంటే తెలంగాణ యొక్క ల్యాండ్ రిఫార్మ్స్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను కలిగి ఉన్నటువంటి ల్యాండ్ టెన్యూర్ సిస్టమ్ తెలంగాణలో ఉంటుంది. మీకు భారతదేశంలో ఎక్కడ కూడా తెలంగాణలో ఉన్నటువంటి ల్యాండ్ టెన్యూర్ సిస్టమ్ ఉండదు. మీరు ఎక్కడైనా కూడా భారతదేశంలో మొత్తంలో కనుక చూస్తే రైతువారి సిస్టమ్ ఉంటుంది, దీన్నే జమీందారీ సిస్టమ్ అంటారు. తర్వాత మహల్వారీ సిస్టమ్ ఉంటుంది. దాని తర్వాత మీకు జమీందారీ సిస్టమ్, మహల్వారీ సిస్టమ్, ఇది మహల్వారీ సిస్టమ్ అనేది థర్డ్, జమీందారీ సిస్టమ్ అనేది సపరేట్ అండి. జమీందారీ సిస్టమ్, రైతువారి సిస్టమ్, దెన్ మహల్వారీ సిస్టమ్. ఈ 3 భూమికి సంబంధించినటువంటి వ్యవస్థలు ఉంటాయి. ఇవి భారతదేశం మొత్తం కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి ఎక్కడైనా కూడా. బట్ తెలంగాణకు వచ్చేటటువంటి క్రమంలో అసంజాహీ వంశస్థుల పాలన నుండి కనుక మొదలుకుంటే తెలంగాణ యొక్క ల్యాండ్ టెన్యూర్ సిస్టమ్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. సో తెలంగాణలో మొత్తం భూమిని 2 రకాలుగా విభజిస్తారు. ఒకటి కల్సా భూమి, దెన్ గైరీ కల్సా. సో కల్సా అంటేనేమో ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి, గైరీ కల్సా అంటేనేమో ప్రభుత్వేతర భూమి. దీన్నే దివానీ భూమి అంటారు, దీన్ని దివానీయేతర భూమి అని చెప్పేసి అంటారు. మళ్ళీ మీకు గైరీ కల్సాలో ఆల్మోస్ట్ ఒక 9 రకాల భూ వ్యవస్థలు ఉంటాయి. దాంట్లో చాలా రకాలు ఉంటాయి. ఈ 9 రకాల భూ వ్యవస్థలన్నింటినీ కూడా మనం ఒక్కొక్కటిగా చదువుకోవాలి. జాగీర్దార్ వ్యవస్థ అంటే ఏంటి, బంజారా భూములు అంటే ఏంటి, పాన్ మక్త అంటే ఏంటి, గల్లా మక్త అంటే ఏంటి అని కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ అన్నిటిని కూడా కూలంకషంగా విత్ కాన్సెప్చువల్ క్లారిటీ తోటి మనం చదువుకోవాలి. దాని తర్వాత తెలంగాణలో ఇట్లాంటి భూ పరివేష్టత ఉంది కాబట్టే, తెలంగాణలో ఇట్లాంటి భూ వ్యవస్థ ఉంది కాబట్టే ల్యాండ్ లార్డ్స్ తయారయ్యారు, ఫ్యూడలిస్టులు తయారయ్యారు. దానివల్ల ప్రజల్ని దోపిడీ చేయడం స్టార్ట్ అయింది.
ప్రజల్ని దోపిడీ చేస్తున్నారు కాబట్టే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వచ్చింది. సో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనేది ఈ ల్యాండ్ లార్డ్స్ పైన జరిగినటువంటి యుద్ధం అది. సో ఇది అర్థమైతేనే మీకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనేది అర్థమవుతుంది. రైతులే ఎందుకు తిరగబడ్డారు అని అంటే, రైతులకు సంబంధించినటువంటి ఈ భూ వ్యవస్థలు వాళ్ళకు లాభం చేకూర్చేటటువంటి విధంగా లేవు. వాళ్ళని బానిసత్వంలోకి నెట్టేసినాయి, వాళ్ళని నష్టాల్లోకి నెట్టేసినాయి. సో దీన్ని అధిగమించాలి అని అంటే ఈ ల్యాండ్ టెన్యూర్ సిస్టమ్ మొత్తాన్ని కూడా చదవాలి. ఈ ల్యాండ్ టెన్యూర్ సిస్టమ్ మొత్తాన్ని కూడా చదివిన తర్వాత భారతదేశ పరంగా మొత్తం ఇండియాలో ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, రాష్ట్రాలతోటి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, భరూచా కమిటీ ఏం చెప్తుంది, దాని తర్వాత ల్యాండ్ టెన్యూర్ సిస్టమ్ మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి కమిటీలు ఏంటి, షెడ్యూల్డ్ ఏరియాస్కి సంబంధించి, ట్రైబల్ ఏరియాస్కి సంబంధించి ఏ రకమైనటువంటి చట్టాలు వచ్చినాయి. ఓకే, ఇవన్నిటిని కూడా మనం అధ్యయనం చేయాల్సినటువంటి ఆస్కారం ఉంది. సో ల్యాండ్ టెన్యూర్ సిస్టంలో మనం ముఖ్యంగా అధ్యయనం చేయాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే 3 అంశాలు చాలా ప్రధానంగా ఉంటాయండి. ల్యాండ్ రిఫార్మ్స్ అంటేనే మీరు అధ్యయనం చేయాల్సినవి 3 థింగ్స్. ఒకటి ఏంటి, ల్యాండ్ రిఫార్మ్స్ అంటేనే ఈ 3 అంశాలు ఉంటాయి. ఒకటి మధ్యవర్తుల తొలగింపు, అబాలిషన్ ఆఫ్ ద ఇంటర్మీడియరీస్ అంటారు. 2 టెనెన్సీ రిఫార్మ్స్ అంటే కౌలు సంస్కరణలు. 3 ల్యాండ్ సీలింగ్. సో దీన్నే భూగరిష్ట పరిమితి అని చెప్పేసి అంటారు. భూగరిష్ట పరిమితి చట్టం అంటారు. సో మధ్యవర్తులను తొలగించడము లేదా అబాలిషన్ ఆఫ్ ద ఇంటర్మీడియరీస్ అని అంటే, నేను ఇంతకుముందు చెప్పినా కదా, తెలంగాణలో చాలా రకాలైనటువంటి మధ్యవర్తిత్వ సిస్టాలు ఉన్నాయి. దాంట్లో ఇక్కడ ప్రభుత్వానికి రైతుకు మధ్యలో చాలా రకాలైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి. ఈ వ్యవస్థలన్నిటిని కూడా తొలగిస్తే తప్ప రైతులకు ఆ భూమితోటి లాభం చేకూరేటటువంటి పరిస్థితి లేదు. సో ఈ మధ్యవర్తులను తొలగించడానికి చాలా రకాలైనటువంటి లీగల్ అడ్డంకులు ఉంటాయి. కాబట్టి దాన్ని తొలగించడానికి కొన్ని చట్టాలు ఉంటాయి. ఆ మధ్యవర్తిత్వ తొలగింపు చట్టాలను మనం అధ్యయనం చేయాలి. అది తెలంగాణ రాష్ట్రంలో ఏమేమి చట్టాలు వచ్చినాయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏమేమి చట్టాలు వచ్చినాయి అనేది అవన్నిటిని అధ్యయనం చేయాలి. తర్వాత కౌలు సంస్కరణలు. సో తెలంగాణలో కౌలు చాలా విచిత్రంగా ఉంటుంది. మనకు తెలంగాణ కౌలు అనగానే మనకు వచ్చేటటువంటి పేర్లు ఏంటి అని అంటే షెక్మీదార్స్ అండ్ ఆసామి షెక్మీదార్స్ అని చెప్పేసి వస్తాయి. తర్వాత ఇనాందారి భూముల పైన కానీ, తర్వాత మనకు దేవాదాయకు సంబంధించినటువంటి భూములు ఉంటాయి. దాని తర్వాత గిఫ్ట్గా ఇచ్చినటువంటి భూములు ఉంటాయి, సర్వీస్కి సంబంధించినటువంటి భూములు ఉంటాయి. వాటన్నిట్లలో ఎవరెవరి హక్కులు ఏమున్నాయి, సో దీంట్లో కౌలు చేసేటటువంటి రైతులకు ఉన్నటువంటి హక్కులు ఏంటి, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యలను అధిగమించాలి అని అంటే ప్రభుత్వం తీసుకురావాల్సినటువంటి చర్యలు ఏంటి, చట్టాలు ఏంటి అనేది ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలను కూడా మనం ఇక్కడ అధ్యయనం చేస్తాం. తర్వాత లాస్ట్ వన్ భూగరిష్ట పరిమితి, దీన్నే ల్యాండ్ సీలింగ్ అంటారు. సో ల్యాండ్ సీలింగ్లో భాగంగా చాలాసార్లు మరి ఒక్కొక్కరికి 100 ఎకరాల భూమి ఉంటుంది. సో ఆ భూమిని సమానంగా పంచితే తప్ప సోషలిజం అనేది సాధ్యం కాదు. ప్రజల యొక్క అసమానతలు అనేటివి తగ్గింపలేం. కాబట్టి భూగరిష్ట పరిమితిని విధించి మెట్ట భూమి అయితే ఎంత ఉండాలి, తరి భూమి అయితే ఎంత ఉండాలి, ఎవరెవరికి ఎంత భూమి ఉండాలి, ఒక ఫ్యామిలీకి ఎంత భూమి ఉండాలి, 5గురు సభ్యులు కలిగినటువంటి ఒక ఫ్యామిలీని యూనిట్గా తీసుకున్నప్పుడు తరి ఎంత ఉండాలి, తర్వాత మెట్ట ఎంత ఉండాలి, ఒక పంట అయితే ఎంత ఉండాలి, ఇట్లాంటి అంశాలన్నీ కూడా మనం భూగరిష్ట పరిమితి చట్టంలో భాగంగా చదువుకుంటాం. తర్వాత షెడ్యూల్ ఏరియాస్కి సంబంధించి సపరేట్గా, ట్రైబల్ ల్యాండ్ రైట్స్కి సంబంధించి సపరేట్గా మనం చదువుతాం. చివరికి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి న్యూ రెవెన్యూ చట్టం వరకు కూడా మనం చదువుతాం. ధరణికి సంబంధించినటువంటి సమస్యలను కూడా మనం అధ్యయనం చేస్తాం. సో దట్ తెలంగాణకు సంబంధించినటువంటి 2nd చాప్టర్ ఏదైతే ఉంటుందో ల్యాండ్ రిఫార్మ్స్ అనేటటువంటి చాప్టర్ను మనం కంప్లీట్ చేస్తాం. సో ఫస్ట్ 2 చాప్టర్లు, ఇప్పుడు తెలంగాణకు మొత్తం 4 చాప్టర్లు అని చెప్పాను కదా. ఈ 4 చాప్టర్స్లలో 1వ చాప్టరు, 2వ చాప్టరు తెలంగాణ ఆవిర్భావంతో సంబంధం లేనటువంటి చాప్టర్లు, గుర్తుపెట్టుకోండి. ఇవి తెలంగాణ ఆవిర్భావంతో ఎట్లాంటి సంబంధం లేనటువంటి చాప్టర్లు. అక్కడక్కడ కొన్ని అంశాలు తప్పిస్తే, ఇప్పుడు న్యూ రెవెన్యూ చట్టం లాంటి విషయాలు సంబంధిస్తే మిగతా అంశాలతోటి తెలంగాణ యొక్క ఆవిర్భావానికి సంబంధం లేదు. మొదటి 2 చాప్టర్లు కూడా తెలంగాణ రాకముందు జరిగినటువంటి అంశాలే. తర్వాత 3వ చాప్టరు
తర్వాత 4వ చాప్టర్, ఈ 2 కూడా అండ్ గ్రూప్ 1లో ఉన్నటువంటి ఇంకొక ఎక్స్ట్రా చాప్టర్. ఈ 3 చాప్టర్లు కూడా తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత నేర్చుకోవాల్సినటువంటి అంశాలు. అగ్రికల్చర్ సెక్టర్ కానీ, ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ, మరియు సర్వీస్ సెక్టర్ కానీ, దాని తర్వాత హ్యూమన్ రీసోర్సెస్ ఆఫ్ ద తెలంగాణ. ఈ 3 కూడా తెలంగాణ యొక్క ఆవిర్భావంతో సంబంధం లేకుండా ఉండేటటువంటి చాప్టర్స్. అందుకోసమే ఫస్ట్ 2 చాప్టర్స్ని మీరు తెలంగాణ మూమెంట్ అండ్ ఆల్సో తెలంగాణ జాగ్రఫీ తోటి కలిపి చదవాలి. తెలంగాణ మూమెంట్, తెలంగాణ జాగ్రఫీ తోటి కలిసి చదివితే మీకు ఈ మొదటి 2 చాప్టర్లు స్పష్టంగా అర్థమయ్యేటటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. ఎందుకంటే మీరు ల్యాండ్ రిఫార్మ్స్లో కూడా జమీందారీ సిస్టమ్ అంటే ఏంటి, మహల్వారీ సిస్టమ్ అంటే ఏంటి, రైతువారీ సిస్టమ్ అంటే ఏంటితో పాటు కల్సా భూమి అంటే ఏంటి, గైరీ కల్సా భూమి అంటే ఏంటి, గైరీ కల్సలో ఉన్నటువంటి 9 రకాల జాగీర్దారీ వ్యవస్థలు ఏమున్నాయి అనేటటువంటి అంశాలను కూడా మనం చదవాలి. కాబట్టి అది కేవలం తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ఈ పర్టికులర్ 2 చాప్టర్లను కూడా బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడు 3వ చాప్టర్, 4వ చాప్టర్, 5వ చాప్టర్లోకి మనము చూద్దాం. సో 3వ చాప్టర్లో ఏమేమి ఉంటాయి, 4వ చాప్టర్లో ఏమేమి ఉంటాయి అనేటటువంటి అంశాలని కనుక మనం చూస్తే, ఇక్కడ చూడండి 3వ చాప్టర్ కనుక చూస్తే ఈ 3వ చాప్టర్లో 7 సబ్ టాపిక్స్ ఉన్నాయండి. ఇది గ్రూప్ 1కి గ్రూప్ 2కి ఆల్మోస్ట్ సేమ్. ఇక్కడెక్కడ కూడా గ్రూప్ 1కి ఒక అగ్రికల్చరు, గ్రూప్ 2కి ఒక అగ్రికల్చర్ ఉండడం అనేది జరగదు. సో గ్రూప్ 1లో ఉన్నటువంటి అగ్రికల్చర్ కనుక చూసుకుంటే, గ్రూప్ 2లో ఉన్నటువంటి అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ అంటే వ్యవసాయము మరియు దాని అనుబంధ రంగాలు. అంటే తెలంగాణలో వ్యవసాయ పరిస్థితి ఎట్లుంది, దాని అనుబంధ రంగాల పరిస్థితి ఎట్లుంది, తెలంగాణ యొక్క అగ్రికల్చర్ గ్రోత్ ఎట్లుంది, తెలంగాణ యొక్క అగ్రికల్చర్ గ్రోత్ ఎట్లుంది, ఓకే గ్రోత్ అందాం దీన్ని. తెలంగాణలో అగ్రికల్చర్ గ్రోత్ ఎట్లుంది, తెలంగాణ యొక్క స్థిర ధరల వద్ద ఎట్లాంటి గ్రోత్ ఉంది, ప్రస్తుత ధరల వద్ద ఎట్లాంటి గ్రోత్ ఉంది, తెలంగాణ అగ్రికల్చర్ నుండి జిఎస్డిపికి ఎంత కాంట్రిబ్యూట్ అవుతుంది, దాని యొక్క ట్రెండ్స్ ఏంటి, అంటే 2014 నుండి 2020-21 ఫినాన్షియల్ ఇయర్ మధ్యలో, 2014-15 నుండి 2020-21 ఫినాన్షియల్ ఇయర్ మధ్యలో తెలంగాణ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ అంటే వ్యవసాయము మరియు దాని అనుబంధ రంగాల నుండి మొత్తం జిఎస్డిపికి ఎంత షేర్ ఉంది. సో లాస్ట్ ఇయర్ కరోనా టైంలో కూడా తెలంగాణ అగ్రికల్చర్ సెక్టర్ నుండి 20.9% ఆఫ్ ద షేర్ వచ్చింది. ఎందుకు ఇంత పెద్ద షేర్ వచ్చింది, ఓకే అది మనం డిస్కస్ చేయాలి. దాని తర్వాత షేర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ ఇన్ జిఎస్డిపి ఇక్కడనే ఉంది చూడండి. ఇప్పుడు నేను ఏదైతే విషయాన్ని చెప్తున్నానో ఆ మొత్తం విషయాన్ని మీరు ఎకనామిక్ సర్వే నుండి చదవాలి. ఇది నో అదర్ సోర్స్ అండి. మీరు మార్కెట్లో దొరికేటటువంటి ఏ సోర్స్ కూడా దీనికి అథెంటిక్ కాదు. మోస్ట్ అథెంటిక్ మెటీరియల్ ఏంటి పర్టికులర్ సబ్ టాపిక్ కోసం అంటే తెలంగాణ ఎకనామిక్ సర్వే మీరు చదవాల్సిందే. ఆ తెలంగాణ ఎకనామిక్ సర్వేలో అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ చాప్టర్ తీసుకొని దాంట్లో గ్రోత్ యొక్క పారామీటర్స్ ఏంటి, గ్రోత్ ట్రెండ్స్ ఏమున్నది అనేది మనం చదవాలి. తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ అంటే మార్జినల్ ఫార్మర్స్ ఎంతమంది ఉన్నారు, స్మాల్ ఫార్మర్స్ ఎంతమంది ఉన్నారు, మీడియం ఫార్మర్స్ ఎంతమంది ఉన్నారు. అంటే మార్జినల్ ఫార్మర్స్ అంటే ఉపాంత రైతులు అని చెప్పేసి అంటారు. చిన్న సన్నకారు రైతులు ఎంతమంది ఉన్నారు, పెద్ద రైతులు ఎంతమంది ఉన్నారు అనేటటువంటి అంశాన్ని మనం అధ్యయనం చేయాలి. ఎవరెవరు ఎంత పర్సంటేజ్ ఉన్నారు అనేటటువంటి అంశాన్ని కూడా మనం అధ్యయనం చేయాలి. అది కూడా ఎకనామిక్ సర్వే నుండి మాత్రమే మనం చదవాలి. తర్వాత డిపెండెన్స్ ఆన్ అగ్రికల్చర్. సో తెలంగాణ మొత్తం జనాభాలో ఎవరెవరు ఎంత శాతము అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నారు, దాన్ని కూడా మనం ఎకనామిక్ సర్వే నుండి మనం చదవాలి. తర్వాత ఇరిగేషన్, సోర్సెస్ ఆఫ్ ఇరిగేషన్. సో మైనర్ ఇరిగేషన్ ఏముంది, మీడియం ఇరిగేషన్ ఏముంది, మేజర్ ఇరిగేషన్ ఏముంది, కాలువల ద్వారా ఎంత పంట సాగవుతుంది, బావుల ద్వారా ఎంత పంట సాగవుతుంది, పైపుల ద్వారా ఎంత పంట సాగవుతుంది, చెరువుల ద్వారా ఎట్లాంటి పంటలు సాగవుతున్నాయి, ఎక్కడెక్కడ ఇరిగేషన్ రీసోర్సెస్ తెలంగాణకు ఉన్నాయి అనేటటువంటి అంశాలన్నీ కూడా అగైన్ మీరు ఎకనామిక్ సర్వే అనేది ఉంటుంది. దాని తర్వాత దీనికి అడిషన్గా స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అనేది కూడా ఉంటుంది. 2020లో లేటెస్ట్ వన్ ఉంది ఇప్పటికీ. అండ్ ఇరిగేషన్కి సంబంధించి మనం అన్ని ప్రాజెక్టులకు సంబంధించినటువంటి బేసిక్ సమాచారాన్ని కూడా ఇక్కడ చదువుతాం. ప్రాబ్లమ్స్ ఆఫ్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్. సో ప్రాబ్లమ్స్ ఆఫ్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ అంటే తెలంగాణలో చాలా రకాలైనటువంటి మెట్ట భూములు ఉన్నాయి కాబట్టి అక్కడ ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, పంటలకు వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మనం చదువుతాం. తర్వాత అగ్రికల్చర్ క్రెడిట్, బ్యాంకుల నుండి
ఎన్ని రుణాలు వస్తున్నాయి, ప్రైవేట్ సంస్థల నుండి ఎన్ని రుణాలు వస్తున్నాయి, అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ నుండి ఎంత రుణాలు వస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్గా ఒక సర్వే ఏం చెప్తుందనంటే అత్యధికంగా అగ్రికల్చర్ క్రెడిట్ రుణం ఉన్నటువంటి రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం 5వ ప్లేస్లో ఉంది. ఎందుకు అట్లా ఉంది? సో ఈ రకంగా అగ్రికల్చర్కి సంబంధించినటువంటి బేసిక్స్ని చదువుతూ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి సబ్ టాపిక్స్ని ఎకనామిక్ సర్వే, దాని తర్వాత స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్, తర్వాత తెలంగాణ ప్లానింగ్ బోర్డు ఇచ్చినటువంటి ఇంకొన్ని డాక్యుమెంట్స్ని తీసుకొని అగ్రికల్చర్కి సంబంధించినటువంటి చాప్టర్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేయాలి. దీనికి ఇంకా ఏ అదర్ మెటీరియల్ మీరు చదవద్దు. ఓన్లీ బిగ్గెస్ట్ సోర్స్ ఏంటి అని అంటే ఎకనామిక్ సర్వే. తర్వాత ఇది గ్రూప్ 1కి కూడా సేమ్ అండి. గ్రూప్ 1కి కూడా సేమ్. గ్రూప్ 1కి సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఎట్లా ప్రిపేర్ కావాలనేది మళ్ళీ తర్వాత మనం డిస్కస్ చేద్దాం. తర్వాత చాప్టర్ నెంబర్ 4 వచ్చేసి ఇండస్ట్రియల్ సెక్టర్ అండి. దీంట్లోనే సర్వీస్ సెక్టర్ని కూడా ఇంక్లూడ్ చేసారు. సో ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్కి సంబంధించి ఒక చాప్టర్. ఇక్కడ కూడా అంతే, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్లో భాగంగా మీరు ఖచ్చితంగా ఎకనామిక్ సర్వే నుండి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇండస్ట్రియల్ సెక్టర్ గ్రోత్ రేట్ ఎట్లుంది, అంటే ఇండస్ట్రియల్ సెక్టర్ యొక్క వృద్ధి ఎట్లుంది, స్థిర ధరల వద్ద కాన్స్టాంట్ ప్రైస్ దగ్గర ఎట్లుంది, ప్రస్తుత ధరల వద్ద ఓకే కరెంటు ప్రైస్ దగ్గర ఎట్లుంది, ఇది గ్రోత్ రేట్. ఎక్కడి నుండి మళ్ళీ 2014-15 నుండి ఓకే 2020-21కి మధ్యలో తెలంగాణ యొక్క పారిశ్రామిక వృద్ధి రేటు ఎట్లా ఉంది అనేటటువంటి అంశాలని మనం చదవాలి. తర్వాత సర్వీస్ సెక్టర్ది కూడా సేమ్. తర్వాత తెలంగాణ యొక్క ఇండస్ట్రియల్ సెక్టర్ మొత్తం జీడిపిలో ఎట్లాంటి షేర్ ఉంది, 2014-15 నుండి 2020-21కి మధ్యలో తెలంగాణ యొక్క పారిశ్రామిక షేర్ ఎంత ఉంది మొత్తం జిఎస్డిపిలో. ఇంతకుముందు అగ్రికల్చర్ది తెలుసుకున్నాం కదా, మీరు ఆల్రెడీ అగ్రికల్చర్ది చదివేటటువంటి క్రమంలోనే మీకు ఇండస్ట్రియల్ షేరు సర్వీస్ సెక్టర్ షేర్ కూడా మీరు కంపేర్ చేసుకుంటారు. సో దట్ ఈ మూడు సబ్ టాపిక్స్ ఇండస్ట్రియల్ షేరు, అగ్రికల్చర్ షేరు, సర్వీస్ సెక్టర్ షేరు ఆల్మోస్ట్ ఒకటేసారి చదివేస్తారు మీరు. సో దట్ మీరు మళ్ళీ 3 చాప్టర్స్లలో సపరేట్గా చదవాల్సినటువంటి ఆస్కారం అనేది ఉండదు. తర్వాత ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. సో తెలంగాణలో పారిశ్రామిక వృద్ధి ఎట్లుంది. సో మీరు ఇంతకుముందు ఫస్ట్ చాప్టర్లో చదివారు కదా, హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అనేటటువంటి దాంట్లో తెలంగాణలో ఇండస్ట్రియల్ సెక్టర్ యొక్క పరిస్థితిని చదివి ఉంటారు. సో నిజాం షుగర్ ఫ్యాక్టరీ కానీ, దాని తర్వాత అజాం జాహీ మిల్స్, ఇవన్నీ కూడా చదివి ఉంటారు. వాటి నుండి మొదలుకుంటే ప్రస్తుతం తెలంగాణ యొక్క ఇండస్ట్రియల్ పరిస్థితి మొత్తాన్ని కూడా చదవాలి. ఇది కూడా మేజర్ సోర్స్ ఏంటి అంటే ఎకనామిక్ సర్వే. తర్వాత స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టర్. సో ఇక్కడ నేను చెప్పిన కదా, ఇదే స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టర్ అంటే. తర్వాత ఎంఎస్ఎంఈ సెక్టర్ గురించి మీకు ఎకనామిక్ సర్వేలో సపరేట్ చాప్టర్ ఉంది. ఆ సపరేట్ చాప్టర్ని అంటే ఎంఎస్ఎంఈ యొక్క డెఫినేషన్స్ రీసెంట్గా కొత్తగా వచ్చినాయి. ఆ ఎంఎస్ఎంఈ డెఫినేషన్స్ తెలుసుకొని ఎకనామిక్ సర్వే చదివితే సరిపోతుంది. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇండస్ట్రియల్ పాలసీ ఆఫ్ తెలంగాణ అంటే టిఎస్ ఐపాస్, ఇంకా కొన్ని పాలసీలు ఉన్నాయి. ఓకే, సో ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇండస్ట్రియల్ పాలసీ ఆఫ్ తెలంగాణ సపరేట్ చాప్టర్స్ ఉన్నాయండి మీకు ఎకనామిక్ సర్వేలో. సో ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి సపరేట్ చాప్టర్ ఉంది. ఇండస్ట్రియల్ పాలసీ ఆఫ్ తెలంగాణ అంటే తెలంగాణ పారిశ్రామిక విధాన రూపకల్పన అంటారు, విధానాలు అంటారు. సో అది కూడా సపరేట్ చాప్టర్ ఉంది. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే పారిశ్రామిక మౌలిక అంశాలు అంటారు, లేదా మౌలిక రంగం అని కూడా అంటారు. తర్వాత స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ సర్వీస్ సెక్టర్. స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ సర్వీస్ సెక్టర్ గురించి ఈ ఫస్ట్ సబ్ టాపిక్లో మనం ఏమైతే చదువుకున్నామో ఆ సబ్ టాపిక్స్ చదువుకున్న తర్వాత దెన్ సర్వీస్ సెక్టర్కి సంబంధించినటువంటి అంశాలు ఎకనామిక్ సర్వేలో ఏమేమైతే ఇచ్చిరో ఆ అంశాలను కనుక చదువుకుంటే సరిపోతుంది. ఇది గ్రూప్ 2కి సంబంధించి, గ్రూప్ 1కి సంబంధించినటువంటి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ యొక్క సిలబస్ అనాలిసిస్. దీన్ని మొత్తాన్ని కనుక మనము కన్క్లూడ్ కనుక చేసుకోగలిగితే సో దీని మొత్తాన్ని కనుక కన్క్లూడ్ కనుక చేసుకోగలిగితే మొత్తం గ్రూప్ 2లో 4 చాప్టర్స్ ఉన్నాయి మీకు. గ్రూప్ 1లో 5 చాప్టర్స్ ఉన్నాయండి. సో ఐ కెన్ డ్రా హియర్. గ్రూప్ 1లో 5 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 5 చాప్టర్స్లలో ఈ 4 చాప్టర్స్ కూడా గ్రూప్ 1కి గ్రూప్ 2కి కామన్. ఒకే ఒక చాప్టరు
హ్యూమన్ రీసోర్సెస్ ఆఫ్ తెలంగాణ మాత్రమే సపరేట్గా ఉంటుంది. సో ఇది కూడా గ్రూప్ 2కి కూడా చదవాల్సిందే. ఎందుకంటే తెలంగాణ లిటరసీ, తెలంగాణ పాపులేషను, తెలంగాణ స్త్రీ పురుషుల పాపులేషను, తెలంగాణ స్త్రీ పురుషుల అక్షరాస్యత, తెలంగాణ కులాల వారీగా అక్షరాస్యత, మతాల వారీగా అక్షరాస్యత, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు, మ్యాటర్నల్ మోర్టాలిటీ రేటు, తర్వాత ఫ్రాటర్నిటీ రేటు, హెల్త్ ఇండికేటర్స్, వీటన్నిటిని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఇవన్నీ కూడా ఎట్లయినా గ్రూప్ 2 వాళ్ళు కూడా చదవాల్సిందే. కాబట్టి ఇది ఎక్స్ట్రా చాప్టర్ అని చెప్పేసి నేను అనుకోను. ఈ ఉన్నటువంటి 4 చాప్టర్స్లలో ఫస్ట్ 2 చాప్టర్స్ తెలంగాణ ఏర్పడక ముందు, అంటే తెలంగాణ మూమెంట్ని ఆధారంగా చేసుకొని చదవాల్సినటువంటి చాప్టర్స్. సో మీరు తెలంగాణ మూమెంట్ ఏ పుస్తకంలో నుండి చదువుకున్నా సరే అక్కడ కనుక పర్ఫెక్షన్ కనుక ఉంటే మీరు ఈ 2 చాప్టర్లని చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మిగిలినటువంటి 2 చాప్టర్స్, ఇది 3వ చాప్టర్ కూడా ఎకనామిక్ సర్వే, బడ్జెట్ ప్లస్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ఆఫ్ తెలంగాణ. ఇంకా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది అది ప్రకటించింది. ఆ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్టు, దాని తర్వాత తెలంగాణ ప్లానింగ్ బోర్డు కొన్ని ప్రత్యేకమైనటువంటి పుస్తకాలను ప్రచురిస్తుంది. లైక్ పింక్ బుక్ అని చెప్పేసి రీసెంట్గా ఇండస్ట్రియల్ సెక్టర్ గురించి ప్రచురించింది. అండ్ తెలంగాణ సర్వే అని చెప్పేసి తెలంగాణ మ్యాప్స్ గురించి ప్రచురించింది. అట్లాంటి డాక్యుమెంట్స్ తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్, తెలంగాణ బడ్జెట్, తెలంగాణ ఎకనామిక్ సర్వే, ఇవి చదివితే మీకు అగ్రికల్చర్ సెక్టారు, ఇండస్ట్రియల్ సెక్టారు, సర్వీస్ సెక్టర్ కంప్లీట్ అవుతుంది. ఓకే, సో ఈ రకంగా మీరు తెలంగాణ గ్రూప్ 2కి సంబంధించి, గ్రూప్ 1కి సంబంధించి తెలంగాణ ఎకానమీని చాలా ఈజీగా మీరు చదవడానికి, విశ్లేషించడానికి వీలుంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది తెలంగాణ సిలబస్ అనాలిసిస్. ఇంకొక క్లాస్లో ఇంకొక అనాలిసిస్ తోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్. సో ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ whatever you wanted to indicate us.